కార్యాచరణ ఇప్పటి నుంచి చేసుకొని ప్రతి బస్సులలో కూడా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కలవాలి మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. రేపు రాబోయే రోజులలో తప్పకుండా బస్సులలో వెల్ఫేర్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభలలో తప్పకుండా ప్రతి ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ లో మన వాళ్ళందరూ ఉండాలి. ఏ ఎలక్షన్లు పెడితే గెలిచినా పోయినా పర్వాలేదు కానీ ఆ ఎలక్షన్లో మన వాళ్ళు పోటీ చేయాలి. ఏకగ్రీవం అయ్యే దాంట్లో కంపల్సరీ మన యొక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండాలి. తప్పకుండా ఆ యొక్క బస్సులలో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పకుండా కనబడేట్టు చేసుకున్నప్పుడే రేపు స్థానిక సమస్య ఎలక్షన్లకు ఈజీగా పోవాలని చెప్పి సందర్భం మీ అందరికీ మనం చేసుకుంటాం. ఉన్నది ఇప్పుడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉన్న కార్యవర్గం ఏ పార్టీలో కమ్యూనిమెంట్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క అనుబంధ సంస్థ కార్యకర్తలు కానీ చాలా కార్యకర్తలు అదే కమ్యూనిమెంట్ తోని మన ఈటల చూసినాం, మేము కల్లారా చూసినాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఇక్కడి నుంచే కాదు ఈటల రాజేంద్ర గారి ఒక అభిమానులు రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి భద్రన్నటువంటి వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి అన్నారు ఇటువంటి వాళ్ళ నాయకత్వంలో ఎంతో మంది వచ్చి ఇక్కడ పనిచేసారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ఇక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఎమ్మటే వాళ్ళు వచ్చేసి అక్కడ మంచిగా సరి చేసి ఏ విధంగా పనిచేయాలి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పి ఇక్కడ పని చేయించారు. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఇన్నేళ్లు లేని విజయాన్ని ఈ రోజు అందించారంటే ఈటల రాజేంద్ర గారి అనేటువంటి వ్యక్తి ఆయన పేరుతో కూడా మనం చాలా ఈజీగా ప్రజలలో పోగలిగినని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. రేపు ఇదే స్ఫూర్తితోని ఇదే ఈటల రాజేంద్ర గారి పేరు పెట్టుకొని మోదీ గారి పేరు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుగా ప్రతి ఒక్క గల్లికి పరిచయం చేసుకొని మనం రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా విజయ పేరు మోయాలని చెప్పేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా మనం చేసుకుంటూ సోదరులు ఎంతో మంది మన గిరివర్ధన్ రెడ్డి అన్న అయితే మన జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి అన్న, అలాగే మన శంకరెడ్డి అన్న గారు, మన శేఖర్ అన్న గారు, రవి గారు, ఇంకా నాతో పాటు వచ్చిన కార్పొరేటర్ దివాకర్ అన్న గారు, మన నరసింహారెడ్డి గారు, ఒక అశోక్ అన్న గారు, మా యొక్క విజయలక్ష్మి మన కార్పొరేటర్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది మహిళా తల్లులు సోదరులు చాలా పెద్ద జబ్బో కార్యవర్గం. నిజంగా కూడా మనందరం కూడా కలిసిమెలిసి కనుక రేపు కనుక పనిచేస్తుంటే ఎదురు వాడిని కళ్ళు తిరుగుతాయి, చక్కనే పడిపోతున్నాడు. అటువంటి కార్యవర్గం మన దగ్గర ఉంది. ఈ కార్యవర్గాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా తీసుకోవాలో ఏందని ప్రతి ఒక్కసారి అన్నగారు మాకు సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లతో పాటు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్లు పునాది కావాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మీ అందరూ కూడా ప్రత్యేకంగా మహిళా తల్లు కూడా పెద్ద నుంచి కూడా వచ్చి బతుకమ్మలు చేసుకుంటూ వాళ్ళందరూ ఉన్నారు. దాంతోపాటు ఎంఆర్పిఎస్ నుంచి వీళ్ళందరూ కూడా సోదరులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి మనందరూ కూడా మన శ్రీనివాస్ మాధవ్ గారు అయితే, రసమల్ల యాదగిరి మాధవ్ గారు అయితే జిల్లా ఉపాధ్యక్షులు, యువసేన జిల్లా సాధనకర్త కృష్ణం రమేష్ గారు అయితే, నడిమితోటి సలోమి గారు అయితే, గడ్డం కుర్మయ్య గారు, ఆలుమూరి కుర్మయ్య నరజాన్ గారు, వీళ్ళే కాకుండా గాజుల రామారు డివిజన్ నుంచి కుర్మ సంఘం నుంచి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ శ్రీనివాస్ గారికి, నరసింహ గారికి, అశోక్ గారికి, ఇంకో అశోక్ గారికి, బలరాం గారికి, చీరప్ప గారికి, మల్లేష్ గారికి, లింగప్ప గారికి, రవలప్ప గారికి, కాంతి గారికి, పూలప్ప వీళ్ళకు దాంతోపాటు నాతో పాటు చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా డివిజన్లో నాతో పాటు చేయని ప్రతి ఒక్కరు కూడా నేను పేరుగా ఏమి ఆశించకుండా నా వెంబడి వచ్చేసి కష్టపడి పనిచేసిన మీ అందరూ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. కష్టకాలంలో నేను పోతుండా అప్పటికప్పుడే చెప్పినా కూడా నా వెంబడి నాన్న నువ్వే మాకని చెప్పేసి నాకు అండగా ఉంటూ నాతో వచ్చేవాడిని మా మహిళమ్మ తల్లు కానీ నా కార్యకర్తలు. దాంతో నేను పార్టీలకు వచ్చిన తర్వాత నాకు సహకరించినటువంటి నా డివిజన్ ప్రెసిడెంట్తో పాటు వారి యొక్క కార్యవర్గ సభ్యులు, సాయనాథ్ కార్యవర్గ సభ్యులు, దాంతోపాటు మిగతా డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళ కార్యవర్గ చాలా మంది కూడా నేను వస్తుంటే తప్పకుండా వెల్కమ్ అని మీ అందరికీ సహకారం ఇస్తామని చెప్పి మల్లారెడ్డి అన్న గారు అయితే, మన శంకరెడ్డి అన్న గారు అయితే, దివకర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ సూచనలు సలహాల ప్రకారం పనిచేస్తానికి నేను కూడా రెడీ ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ మనం చేసుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ శేషన్న.
మరి మేము గిరనా సహకరిస్తలేవా రేపు మా పేరుపల్లి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సోదరుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం జోగర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షులు మిత్రులు అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ గారు, సన్మాన గ్రహీత ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు, వేదిక మీద ఆశీస్సులైన మిత్ర బృందం అందరికీ కూడా, కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మనులందరికీ కూడా నమస్కారాలు. 4 దశాబ్దాల వెయిటింగ్ ఇది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల 4 దశాబ్దాల కళ ఫలించిన రోజు ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలవడం. మనం ఈ 4 దశాబ్దాల నుండి కూడా కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ గురించి కొట్లాడడం, సమస్యల గురించి కొట్లాడడం, ఏది ఆశించకుండా పక్కోళ్ళు బిర్యానీ తింటుకుంటా, మనోళ్ళు పులిహోర తిన్నా, బిస్కెట్ తిన్నా, ఛాయ్ తిన్నా, భారతీయ జనతా పార్టీ కోసం కష్టం చేసుకుంటా 4 దశాబ్దాలు పనిచేస్తున్న సమయంలో మరి ఈటల రాజేందర్ గారు రావడం, ఈ మల్కాజ్గిరి పార్లమెంటు మన వశమవడం, వారు గెలిచే తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకు పవర్ వచ్చిందన్న ఆనందంలో అందరం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్నా రాజేందర్ అన్న 4 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు అందరూ. మాకు పవర్ అంటే ఏంటి తెలియదు ఇప్పటిదాకా, ప్రతిపక్షం తప్ప, కొట్లాడు తప్ప మాకు పవర్ అంటే ఏంటి, అధికారులను బెదిరించడం అంటే ఏంటి, మరి అధికారులతో పరితీసుకోలేండి, ఆ విషయమే మాకు తెలియదు. దానికోసమే మా ప్రయత్నం. మరి ఈ 4 దశాబ్దాల కళ మీరు నిజం చేసిరంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా మీరు పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ భవిష్యత్తే మారిపోయింది. పార్టీలకు ఒక బీసీ తరం అంతా కూడా పార్టీకి తరలివచ్చింది. ఒక బీసీ బిడ్డ ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కావడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చూపంతా బీసీలతో ఉంది. 55% ఉన్న బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని మన అమిత్ షా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ఎట్లయితే ముఖ్యమంత్రిగా వేయండో రాబోయే రోజుల్లో రాజేంద్ర గారు కూడా మన ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన మల్కాజ్గిరి ప్రజలందరం కూడా మనం అదృష్టవంతులం. మనందరం కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాజేంద్ర అన్న ఏ రకంగా నడిచిండో ఆ బాధ్యతగా నడిచి వారి ఆశీర్వాదం తీసుకొని మరి సంస్థాగతంగా కూడా బలపడి రాబోయే కార్పొరేషన్లో కూడా కార్పొరేషన్ ని కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెబుతూ మరి తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క కుట్టలో 3 సీటును వారికి బహుమానంగా ఇచ్చి మరి మనం అనుకున్న ప్రవేశంలో వారిని కూర్చోబెట్టి మన కుట్టులో ఒక రాతను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కార్యకర్తకు ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జోకర్ అన్న, సమయపాలన పాటించినందుకు. ఎక్కువసేపు మాట్లాడితే వీళ్ళకి ఆకలి అవుతుంది, మళ్ళీ మర్చిపోతారు మీ సీట్లలో. అదేవిధంగా సోదరుడు అన్న విజయంలో నిరంతరం కృషి చేస్తూ అందరినీ ఆల్టరేట్ చేస్తూ రాజేంద్ర అన్న గెలిపే ముఖ్యం అని చెప్పేసి రాత్రి మొదలు కష్టపడినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి మన గిరివర్ధన్ గారిని కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అభ్యర్థి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ఎంపీ అయి ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం యొక్క ఈ సన్మానం చేసుకుంటున్నాం. నిజంగా ఈ యొక్క సన్మానం చేసుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాజేంద్ర అన్న గెలుపు మనందరం కార్యకర్తలం ఎంతో కష్టపడి గెలిపించిన
మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను రాజేంద్రతో దాదాపు 16 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఎక్కడో రాష్ట్రంలో రాజేంద్రను గుర్తుపట్టని ఓటరున్నాడు, మనిషి ఉండడు. తెలంగాణ ఉద్యమంలో రామగుండం నుంచి అల్లంపూర్ వరకు, తాండూరు నుంచి ఖమ్మం వరకు ఒక్క రోజులో తిరిగేవారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 కానీ 1 కానీ తిండి తిప్పలు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తి ఎవరయ్యా అంటే ఈటెల రాజేందర్ గారు. నేను స్వయంగా చూసిన రాజేంద్రనకు 2 డ్రైవర్లు ఉంటారు. ఈ రోజు వచ్చిన డ్రైవరు రేపు నడపలేడు. ఈ రోజు నడిపిన డ్రైవరు దాదాపు 18-19 గంటలు డ్రైవర్ నడిపేది. పిఏలు 2 ఉంటారు, పిఆర్ఓలు 2 ఉంటారు. ఏ నాయకునికి 2 డ్రైవర్లు దూరంగా మనం చూడలేదు రాష్ట్రంలో, దేశంలో. ఎందుకంటే ఏ టెంట్ కింద ఎవరు మాట్లాడాలంటే రాజేంద్రన్న మాట్లాడితేనే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజా సమస్యలు తీరుతాయనేది ప్రజల యొక్క ఆశాభావం చాలా ఉండేది. ఆ విధంగా రాజేంద్రన్న ఇందిరా పార్క్ దగ్గర ఎప్పుడు టెంట్ వేసినా, ఏ కులం వేసినా, ఏ ప్రాంతం వేసినా, ఏ మతం వేసినా ఆ రోజు రాజేంద్రన్న అక్కడ ఉండి ప్రసంగించేవారు, ఆ సమస్య పైన పోరాడేవారు. కాబట్టి ప్రజల మనిషి, ప్రజల్లో ఉండే మనిషి మనకు దొరకడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన మల్కాజ్గిరి పార్లమెంటు ఇక్కడ నిలబడి మనమందరం గెలిపించుకొని రాబోయే రోజుల్లో దివాకరణ అన్నట్టు ఇంకా పై స్థాయి పదవులు ఉండాలని మనమందరం కూడా ఆకాంక్షించాలి. అంగబలం, అర్థబలం, సంకల్ప బలంతో మన సంకల్ప బలంతో చిన్నబోయింది. డబ్బు వంచిండ్రు, మందు వంచిండ్రు, పోలింగ్ బూత్ల కూడా దౌర్జన్యం చేసిండ్రు. అయినా మన సంకల్పం ఓడిపోలే. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్త విజయం. మిత్రులారా, రాబోయే ఎలక్షన్స్ ఏదైనా ఉండని ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు కార్పొరేషన్ ఎలక్షన్ల, మున్సిపల్ ఎలక్షనా, జిహెచ్ఎంసీ ఎలక్షనా, ఏ ఎలక్షన్ అయినా మనం రాజేంద్రన్న నాయకత్వంలో పొద్దులాపులో కూడా జెండా పాతబోతున్నాం. ఖబర్దార్ నాయకులారా, ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. ఇప్పటి నుంచి అది నడవదు. రాబోయే రోజుల్లో మాకొక ఆదర్శమైన నాయకుడు ఉన్నాడు, వారి బాటలో నడుస్తాం. ఇప్పటి నుంచి మీ పప్పులు ఉడతాయని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా మనం అందరం కూడా కలిసి ఈ యొక్క కుత్బుల్లాపూర్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి. కొత్త కుత్బుల్లాపూర్ను చూడబోతున్నాం. ఇక్కడ కబ్జాలు జరిగినాయి. ఖాళీ పార్కులు కనిపిస్తే పార్కుల్లో కబ్జాలు చేసిండు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే కబ్జాలు చేసిండు, చెరువులుంటే చెరువులు కబ్జాలు చేసిండు. ఇప్పటి నుంచి మీ పప్పులు ఉడికావు. మా రాజేంద్రని వచ్చిండు. ఏ గవర్నమెంట్ స్థలమైనా, ఏ చెరువు అయినా కాపాడుతాం. ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు మేము అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 శ్లోకం చెప్తా, అవి మనం అందరం అనాలి. జై ఇటల్ అంటే జై జై ఇటల, జై జై ఇటల్ అని 1 నిమిషం మాత్రం సభ దద్దరిపోవాలి. ఇది మన కోరిక. అన్న వారిస్తుండు, కానీ మన ప్రేమను దాచుకుంటే ఇక చెప్పుకోవాలి కదా. జై ఇటల. 2 చేతులు ఉన్నారు, 2 చేతులు లేపి గట్టిగా అంటే కుత్బుల్లాపూర్ మొత్తం వినబడాలి. మనము 85,000 మెజార్టీ బద్దలు కొట్టి 50,165 మెజార్టీ తోటి లీడ్ తోటి 3వ ప్లేస్ ఉన్నటువంటి బీజేపీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిందంటే మనది ఎట్లుండాలి ఉత్సాహం. మొట్టమొదటిసారి వచ్చాము.
జై ఈటల జై జై ఈటల అనాలి మళ్ళీ మర్చిపోతుంది జై ఈటల జై జై ఈటల నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రాజేంద్ర గారి నాయకత్వం మీ అందరి నాయకత్వం థ్యాంక్ యూ అవుతాం ఈరోజు చాలా శుభదినం కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ నాయకులకు చాలా గర్వించే దినం సోదరులు ఇంతకుముందు చెప్పినట్టు గత 40 సంవత్సరాల నుంచి కళలు కన్న రోజు కాబట్టి అందులో భాగంగానే అన్న ఇక్కడక్కడ పోతా అంటే అన్నను రిక్వెస్ట్ చేసి మా భద్రన్న కూడా చెప్పిన దండం పెడతా భద్రన్న జర రాజేంద్రను ఒకరోజు ఆపు అక్కడ కూడా పెట్టకు ఒక్కసారి పెద్ద మీటింగ్ చేసుకొని సన్మానించుకున్నాక పూరపూర్ కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి మొత్తం అని చెప్పేసి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నది వారు కూడా ఎలక్షన్లో బాగా కష్టపడ్డారు వెంకటేశ్వర రెడ్డి కూడా బాగా కష్టపడ్డారు ఆ కార్యక్రమంలో అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో మన ప్రియతమ నేత తెలంగాణ ముద్దుబిడ్డ ఈటల రాజేంద్ర గారిని మన ఎంపీ ఈటల రాజేంద్ర గారిని కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఈ తెలంగాణకు ఫ్యూచర్ నాయకుడు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అటువంటి నాయకుడిని సన్మానించుకోవాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ఏర్పడుకొని వారిని ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇలా పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ నేనైతే భీష్మపితోమని చెప్తాను ఎవరు పార్టీ మారినా ఏం చేసినా మల్లారెడ్డి గారు ఇదే పార్టీని పట్టుకొని ఎన్ని పార్టీలు ఆవరించినా కూడా ఏ పార్టీలో కోరుకుంటా భారతీయ జనతా పార్టీ పట్టుకొని ఉన్నారు కాబట్టి మల్లారెడ్డి జిల్లా కన్నారు మల్లారెడ్డి గారికి మరి అదేవిధంగా సోదరులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారికి మరి గిరివర్ధన్ రెడ్డి గారికి అయితే మీ అందరికీ తెలుసు అతి తక్కువ కాలంలో చాలామందికి దగ్గర అయిపోయి అన్న గురించి పార్టీ గురించి కూడా బాగా కష్టపడి పనిచేయండి సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి గారికి మరి ఉపాధ్యక్షులు మన బక్క శంకర్ గారికి భావగడ రవి గారికి మరి అందరికంటే ముఖ్యంగా గర్గ శేఖర్ గారికి అందరికంటే ముఖ్యంగా నా స్నేహితుడు మా పార్టీలు వేరైనా మా మనసు ఒకటే మన 120 డివిజన్ కార్పొరేటర్ రావుల శేఖర్ గారికి కూడా తప్పనిసరిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే అన్న ఖచ్చితంగా నువ్వు రావాలి మా స్నేహం ఎప్పుడు మర్చిపోలే పార్టీలు ఏదన్నా ఆ స్నేహంతో అన్న గెలుపు కోసం మీ సహకారం కావాలి మీరు రావాలంటే వారు కూడా వారి సీనియర్ని అన్ని వదిలిపెట్టి ఖచ్చితంగా మన పార్టీలో చేరినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుడు తమ్ముడు భరసింహారెడ్డి ఇప్పుడు అమ్మగారు రాలేదు కార్పొరేటర్ ప్రెసిడెంట్ వారు ఒక ఫంక్షన్ పోయారు కానీ వారి పేరుకి మాత్రమే కార్పొరేటర్ కానీ నిజమైన షాడో కార్పొరేటర్ భరసింహారెడ్డి గారు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా నాతోటి కోకన్వీనర్ సోదరుడు శివాజీ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ గారికి మరి మహిళా మోర్చా నాయకురాలు మన రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు గారికి మరి ఓబీసీ మోర్చా స్పోక్స్ పర్సన్ మన సంగీత గారికి అదేవిధంగా బీజేవై సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి రాష్ట్ర సోషల్ మీడియా మన రేవంత్ రెడ్డి గారికి మరి కార్పొరేటరు అమ్మ విజయలక్ష్మి గారికి ఇక అందరి పేర్లు చెప్తే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి అందరి పేర్లు చెప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు ముఖ్యంగా కాంట్రాక్ట్స్ కార్పొరేటర్లకు అదేవిధంగా నిరంతరం పనిచేసి ఎలక్షన్ ఒక ఎకనాలుగా పనిచేసినటువంటి మా డివిజన్ అధ్యక్షులు కూడా 8 మందికి 11 మందికి చప్పట్లతో ఒకసారి వరకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను 8 మంది అంటే వాళ్ళ పేరు కూడా చెప్పబోతే మా పేరు చెప్పేది కాబట్టి ఒకసారి అన్న కూడా గుర్తుందని చెప్తున్నాను 125 డివిజన్ సాయి నేత 125 డివిజన్ పున్నారెడ్డి 125 డివిజన్ మన వేణు పర్ష వేణు 128 సతీష్ 129 దుర్యోధన్ రావు 130 శ్రీరాములు 131 రాజేశ్వరరావు 132 టైగర్ పులిపల్లి రామ్ మనిషి చిన్నట్టు కానీ పులి కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్నటి ఎలక్షన్లో ఎంఎస్ వాసు గారు కూడా కోంపల్లి అధ్యక్షుడు జనార్దన్ గారికి మరి దుండిగల్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ గారికి మరి అదేవిధంగా మన నిజాంపేట అధ్యక్షుడు ఆత్మ సతీష్ రానట్టుంది
మరి అక్క టీం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మాకు ఒక యజ్ఞం ఉండే భారతీయ జనతా పార్టీలో నేను గతంలో 120 డివిజన్లో మా తమ్ముడు నిలబెట్టినప్పుడు నేను గెలుస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారు కూడా శేఖర్ గారు కానీ మన దురదృష్టం అన్ని సర్వేలు అన్ని ఇట్లో 126 డివిజన్ గెలుస్తుందని కొంత పిచ్చలవిడి డబ్బులు వంచి పోలీసు బందోబస్తుతోటి పోలీసులతోటి ఇబ్బంది పెట్టి మనం కేవలం ఒక 200 ఓటుతో ఓడిపోయాను. ఆ రోజు నాది భరసింహారెడ్డి ఇంకో 2-3 చింతల డివిజన్ గెలుస్తానటువంటి హోప్ ఉండే కానీ ఆ రకంగా పోయింది. అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో వెంటనే వచ్చినటువంటి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పోయారు. నన్ను రమ్మన్నారు, నేను పోలేదు, పార్టీ కోసం ఉంటాను. నేను ఇట్లా అంటున్నా మాట్లాడకండి అయితే ఇక అయిపోయింది లాస్ట్ చూద్దాం. కానీ అయితే అప్పటి నుండి ఎంతోమంది పోయినా ఎంతమంది ఉన్నా కూడా రమ్మంటే కూడా మోడీ గారి సిద్ధాంతం మరి అదేవిధంగా రాజేంద్రన్న గారు ఒక బీసీ ముద్దుబిడ్డ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు కాబట్టి వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా పార్టీ మారకుండా భారతీయ జనతా పార్టీలో గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీలో ఉన్నాం. ఎంపీ టికెట్ కావాలనుకున్నప్పుడు చాలామంది వచ్చారు, మనసులో ఎక్కడో లబ్ధం రాజేంద్ర రావాలి. ఒక విషయం చెప్తే అన్న కూడా చెప్పలేదు, ఇక్కడ ఎవరు కూడా చెప్పలేదు, మీరు నమ్ముతారో రాపరు కానీ రాజేంద్ర అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయినాడు. తెల్లవారు నిద్ర వస్తుంది. ఆ ఆనందంతో ఆ సంతోషంతో రోజంతా మేలుగానే ఉన్నా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, అన్నగారికి చెప్పలేదు కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే రాజేంద్ర అన్న ఎప్పుడైతే ఇక్కడ క్యాండిడేట్గా ప్రకటించబడ్డాడో నేను కొంతమందిని అడిగాను, ఏమమ్మా టికెట్ ఎవరికి వస్తారు, మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలుసా మీకంటే వాళ్ళు ఎవరో తెలియదు బిడ్డ, మరి బీఆర్ఎస్ తెలుసా వాళ్ళు అసలే తెలియదు, మరి రాజేంద్ర ఆయన మాకేం తెలియదు బిడ్డ, కేసీఆర్ తర్వాత కేసీఆర్ కంటే ఒక పొట్లన్న తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేంద్ర గారు అని చెప్పేసి 6 ఏళ్ల బాల నుంచి 60 ఏళ్ల అమ్మ వరకు కూడా గుర్తుపట్టి ఆయన గెలిపించుకుంటాం, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు అని చెప్పేసి చాలామంది అన్నారు. కాకపోతే కొంతమంది పార్టీకి నష్టం ఉండదు, ఇంకా 10 ఓట్లు ఎక్కువ పడితే కానీ మీరు చిత్తపడకండి రాండి అని చెప్పేసి అదే రోజు అన్ని డివిజన్లో తిప్పుకుంటూ పోతే ఒక కాడు అడిగిన రాజేంద్రన్న ఏంటో పరిస్థితి ఎట్లుందంటే అదే మీరు చిత్తపడకుండా ఇంక 20 ఓట్లు ఎక్కువ పడితే పోని చెప్పారు. కాబట్టి ధైర్యంగా దేవుని నమ్ముకున్నాం, దేవుని లాంటి కార్యకర్తలు నమ్ముకున్నాం, దేవుని లాంటి ప్రజలు నమ్ముకొని మనం రాజేంద్ర గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరులు నాయకులు కార్యకర్తలు ఏకమై కసిగా పెద్ద నాయకుడు ఎవరు లేకపోయినా మేమే పెద్ద నాయకులము, మేమే నిజమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి అని చెప్పేసి రాజేంద్రను గెలుపు కోసం 6 రోజులు కష్టపడినటువంటి ఇక్కడ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరసు మంచి నేను నమస్కారం చేస్తున్నాను. సోదరులారా, ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో మన భారతీయ జనతా పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర కావాల్సిందే, ఫ్యూచర్ లీడర్ కూడా తెలంగాణకు రాజేంద్ర కూడా కావాల్సిందని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చాలా మాట్లాడున్నాయి, చెప్పాలని చాలా అనుకున్నాం, చెప్తే టైం సరిపోదు, ఎక్కువసేపు మాట్లాడితే మీకు ఆకలి అవుతుంది అని కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పుడు మల్లన్న గారు మాట్లాడేది మీ అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ మరి మీడియా మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మిత్రులకు మరి బతుకమ్మ చేసిన మన సోదరి మనందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు మల్లారెడ్డి గారిని మాట్లాడితే కోరుతున్నాను. మన యొక్క పెద్దలు మాజీ మంత్రివర్యులు నూతనంగా ఎన్నుకోబడేటువంటి పార్లమెంట్ సభ్యులు సభాధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున సమయం లేదు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి అసెంబ్లీకి సంబంధించిన సోదరిమైన కార్యకర్తలందరూ మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ మనకు ఒక ఫలితం లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, అదేవిధంగా కౌన్సిలర్గా గెలవడం జరిగింది. కానీ
ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో గెలవటం అనేది మనకు మొదటిసారిగా ఈ యొక్క ఫలితం రావడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. కానీ దురదృష్టం కొంతమంది కార్యకర్తలు ఇవాళ మన మధ్యన లేరు. అనంతరావు గారు, పేట నరసింహ గారు, చంద్రారెడ్డి గారు, రాజగౌడ్ గారు, అదేవిధంగా పాండారి గారు ముఖ్యమైనటువంటి చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేసి పార్టీలో ఉన్నప్పుడే వాళ్ళు పరమపదించడం జరిగింది. వాళ్ళే కాదు, ఇంకా అనేక మంది కార్యకర్తలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు వేల మీద లెక్కించవచ్చు. దాదాపు 4 దశాబ్దాలు. ఒకరిద్దరు మాత్రం ఇవాళ చక్రధర్, మన కొంపల్లి చక్రధర్ కూడా మొదటి నుంచి మరి దాదాపు 4 దశాబ్దాలుగా కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి దివాకర్ కానీ, శంకర్ రెడ్డి కానీ, లేకపోతే రామారావు ఇక్కడ లేడు. ఇంకా అంతమంది తల 20, 25, 30 సంవత్సరాలు ఈ రకంగా అనేక సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నాం. 2009లో మనం నిలబడ్డాం. నేను నిలబడ్డప్పుడు పార్టీ పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. అసలు కార్యకర్తలు లేరు, ఓటర్ సంఘం దేవుడేరుగా, తిరిగే వాళ్ళు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఒక కమిట్మెంట్తో, ఒక ఆశయంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ ఉనికి కాపాడడానికి మాత్రమే నిలబడ్డాం, గెలవటానికి కాదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు చాలా ఎన్నికల పొత్తులో వెళ్ళిపోయినాయి. ఒంటరిగా పోటీ చేసేటటువంటి సమయం కొద్దిసార్లే వచ్చింది. మన జిల్లాకు కావచ్చు, లేదా మన అసెంబ్లీ కావచ్చు, మన ప్రాంతానికి కావచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది నాయకులు ఉందో అందరూ కూడా గ్రామాలు తిరిగినటువంటి నాయకులే. ఇవాళ అగ్రనాయకులుగా ఉన్నటువంటి ఆనాడు బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు, నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఇంద్రసేన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి నాయకులు మరి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఇంకా అనేక మంది నాయకులు కొద్దిసేపు ఆపండి. 20 నిమిషాలు మీటింగ్ అవుతుంది. రాజేంద్ర గారు మాట్లాడవలసింది. ఆగండి, ఒక 15-20 నిమిషాలు అటు పోకండి ఎవరు. ఈ రకంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇదే పోలీస్ స్టేషన్లో వెంకయ్యనాయుడు గారు అరెస్ట్ అయ్యారు. వెంకయ్యనాయుడు గారితో నేను కూడా అరెస్ట్ అయ్యాను. రేషన్ కార్డులకు వ్యతిరేకంగా జరిగినటువంటి, రేషన్ కార్డుల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన ఒక ఉద్యమంలో గుడిసెలు వేసినప్పుడు చంద్రారెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సత్యనారాయణ గారు జిల్లా అధ్యక్షులు, దత్తాత్రేయ గారు, బాలరెడ్డి గారు, నేను రాత్రిపూట చలికాలంలో అక్కడ ముసలామే ఆ లాఠీ చార్జీలు చనిపోయినప్పుడు ఆ రాత్రి అక్కడనే పడుకోవడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు, కార్యక్రమాలు, అనంతరావు, పేట నరసింహ మీద, అదేవిధంగా యాదగిరి యాదవ్ మీద కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి దాదాపు 50 రోజులు 60 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. దుందిగల్ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఆనాడు అయోధ్య ఉద్యమంలో పాల్గొంటే దాదాపు నెల రోజుల పాటు వాళ్ళని కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఈ రకంగా అనేక మంది కార్యకర్తలు అనేక రకాలైనటువంటి త్యాగాల ఫలితంగా ఇవాళ మనకి యొక్క విజయం లభించింది. వాళ్ళందరికీ కూడా నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క విజయం మీద నాకైతే ఏనాడు కూడా నమ్మకం లేదు, పూర్తి విశ్వాసం ఉంది. అపనమ్మకం అనేది లేదు. ఎందుకంటే ఈ ఎన్నిక తప్పకుండా ఈటల రాజేందర్ గారికి ప్రకటించిన తర్వాత ఇంకా పూర్తి విశ్వాసం కలిగింది. భారీ మెజార్టీతో మన యొక్క జిల్లా కార్యకర్తలు, పార్లమెంట్ కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, 10 లక్షల ఓట్లు లక్ష్యం, 5 లక్షల మెజారిటీ. ఆ రకమైనటువంటి పరిస్థితి వల్ల ఈ ఎన్నికల్లో మనకు లభించడం జరిగింది. మన యొక్క నియోజకవర్గంలో కూడా కేవలం వ్యక్తుల వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ వ్యక్తి కూడా మన యొక్క విజయాన్ని ఆపలేరు. పరిస్థితులు అనుకూలించినప్పుడు పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా నీతి నిజాయితీగా కమిట్మెంట్తో
పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క పని ఏదైతే ఉందో ప్రజల యొక్క విశ్వాసం ఉంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఇన్ని కావచ్చు, యువకుల విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందు ఉండాలి. సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇవాళ మన ఎంపీ గెలిచిన తర్వాత ఆ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్య నిరంతరం ప్రజల్లో ఉన్నట్టయితే రాబోయేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు 70,000 ఓట్లు వచ్చినాయి. తక్కువ ఓట్లేం రాలేదు. కానీ మనం ఒక నియోజకవర్గం, ఒక డివిజన్ మాత్రమే గెలిచినాం. మిగతా మున్సిపాలిటీలు ఉన్నాయి, కొంపల్లి, దుందిగల్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్. ఆ ఓట్లను కలుపుకుంటే దాదాపు 90,000-95,000 ఓట్లు మనకు ఆనాడు రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ బలాన్ని మనం నిలుపుకున్నాం. ఈసారి మరి అన్ని పార్టీలను అధిగమించి భారతీయ జనతా పార్టీ 1,77,000 ఓట్లను మనం సాధించుకోవడం జరిగింది. ఆ బలాన్ని మనం నిలబెట్టుకునేటటువంటి దిశలో మనం అందరం కూడా ప్రజలలో నిరంతరం ఉంటూ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆ దిశగా కార్యకర్తలు గతంలో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కావచ్చు, సమస్యల మీద పోరాటం చేస్తూనే సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలి. ఇవాళ మన గత 40-45 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల యొక్క రక్షణ కోసం కావచ్చు, కుంటలు చెరువుల యొక్క రక్షణ కోసం కావచ్చు, అదేవిధంగా పేదల కోసం గుడిసెలు ఇల్లు వేసినటువంటి విషయం కావచ్చు, 60 గజాల ఇళ్ల విషయం కావచ్చు, అదేవిధంగా దుందిగల్, బోరంపేట గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క భూముల విషయం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఆనాడు ఔటర్ రింగ్ రోడ్లో పోయినటువంటి రైతులకు మరి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చేసినటువంటి పోరాటం కావచ్చు, నిజాంపేటలో వాళ్ళ యొక్క భూములు తీసుకోవడానికి చేసినటువంటి ప్రభుత్వ ప్రయత్నానికి వ్యతిరేకంగా కావచ్చు, ఇంకా స్థానిక సమస్యల విషయంలో కావచ్చు, పార్టీ ఇచ్చినటువంటి అనేక సమస్యల విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ నిరంతరం చేసినటువంటి పోరాటం ఇవాళ ఇక ముందు కూడా కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో అన్ని విషయాల మీద ఏకాభిప్రాయంతో ముందుండి మరి సమస్యలు చాలామంది ఇంకా పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన మరి మిత్రులు కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది కార్యకర్తలు రావటం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కొత్త కార్యకర్తలు కూడా మన పార్టీ అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీలో ఒకసారి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాది అనే ఒక భావనతో మనమందరం కూడా కలిసి పనిచేసినట్టయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై హింద్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియమైన నాయకులు ఒక సెకండ్లో స్టార్ట్ చేస్తారు వారి స్పీచ్. కాకపోతే వారు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా అందరూ ఉరికొచ్చి ఎదుగురికి వచ్చేసి చాలా కప్పద్దు. డివిజన్ వైజ్గా నేను పిలుస్తాను, మీరందరూ కూడా డివిజన్ వైజ్గా మంచిగా వారి సత్కారం చేయండి. మీ కూడా బాగా వస్తాయి, మీద పడితే ఫోటోలు రావు, ఇబ్బంది అవుతుంది. అందరినీ కలిసే సదుపాయం ఇస్తాం కాబట్టి మహిళా మోర్చా కానీ వాళ్ళ కానీ చేస్తాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఉరికి అవ్వద్దు. వారు మాట్లాడగానే వేదిక మీద పెద్దలందరూ వారు చాలా కప్పి ఫోటో దిగిన తర్వాత ఈ పెద్దలందరూ కిందికి దిగితే వాళ్ళు కుల సంఘాల వారికి వస్తారు. కుల సంఘాలు అయిన తర్వాత మన డివిజన్ వైజ్గా మీరందరూ వచ్చి సార్ని కలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి క్రమశిక్షణ మారిపోయి బీజేపీ కావాలి. అయితే 20 నిమిషాలు అయిపోతుంది అన్నం, ఏం కాదు బాబు. అంటే అన్నం చేసే కార్యక్రమాన్ని కూడా ఒక 20 నిమిషాలు అప్పుడే కోరుతాను. ఇప్పుడు ప్రియతమ నేత మల్కాజ్గిరి ఎంపీ మన నాయకుడు రాజేంద్ర గారు మాట్లాడుతూ కోరుతున్నాను. అవును మళ్ళీ సార్, ఓపిక ఉందా? ఎంతసేపు ఉన్నది? 5 నిమిషాలా 10 నిమిషాలా ఉండే తల్లి? ఓ అమ్మ,
అధ్యక్షులు శేఖర్ యాదవ్ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు మల్లారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు శేషగిరి గారు, తారా రామచంద్రరెడ్డి గారు, భరత్ బాబు గారు, బక్కా శంకరెడ్డి గారు, బెరక శేఖర్ గారు, బాలిగడ్డ రవి గారు, నందనం దివాకర్ గారు, మా శేఖర్ గారు, మా పైమాన్ శేఖర్, బాలిగడ్డ రవి గారు, రాజిరెడ్డి గారు, సుబ్బారావు కౌన్సిలర్ గారు, సుధా గారు, మహిళా మోర్చా స్టేట్ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గారు, రేవతి కానీ తప్పు రాసినట్టు రేవతి రేవంత్ రెడ్డి గారు, చండీ శ్రీనివాస్ గారు, రఘుపతి గారు, వాసు గారు, కట్ట కుమార్ గారు, సదానందం గారు, భానుచంద్ర, దారం సాయి, మా ఆడబిడ్డ సంగీత, రేవతి సింగ్ గారు, రాజమణి గారు, లక్ష్మీ, రజిత, సరోజిని, దేవి, అలివేలు మహేశ్వరి, మా ఎంఆర్పిఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, సలోమి గారు, ఇతర మిత్రులు, అన్ని డివిజన్ల అధ్యక్షులు అంజయ్య గారికి, గౌరవ కౌన్సిలర్ ఇంకా వాసు గారు, అందరికి పేరుపైన వీరితో పాటుగా మొన్న గొప్పగా పనిచేసిన సంఘాలని కుటుంబ సంఘం నాయకులకు, అదేవిధంగా యాదవ సంఘ నాయకులకి, పద్మశాలి సంఘం, మహిళా సంఘం, కాపు సంఘం, ఒక్కటి కాదుగా కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఒకటే ఎజెండా, మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయాలి. రాజేంద్రను కుర్పులు ఇక్కడ గెలిపించుకోవాలి, మదకాని పార్టీని గెలిపించుకోవాలి. ఈ ఎజెండా తప్ప ఇంకో ఎజెండా లేదు. నేను ఈ సందర్భంగా ఇతర పార్టీలలో ఉంటూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, లేదా తెలుగుదేశమేమో మన మిత్రపక్షంగానే ఉంది, అదేవిధంగా జనసేన పార్టీ కూడా మన మిత్రపక్షంగా ఉంది. ఈవెన్ కామ్రేడ్స్ కూడా, సిపిఐ సిపిఎం పార్టీలో ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా కొంతమంది ఏమో దేశం సురక్షితంగా సుభక్షంగా పురోగమించాలంటే, దేశం ప్రశాంతంగా ఎదగాలంటే మోడీ గారే మళ్ళా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలి. రాజేంద్రని ఇక్కడ గెలిపించుకుంటే 20-24 ఏళ్ళుగా ఆయన పని ఏందో, ఆయన ఉద్యమ నేపథ్యం ఏందో, ఆయన ఎట్లా పనిచేస్తాడో మీ కళ్ళ ముందు ఆ చరిత్రతో కదలాడుతుంది. అక్కడ మా ఆశా వర్కర్లు కూర్చున్నారు. మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ టీచర్లు, మా అంగన్వాడీ ఆయాలు, మా సెకండ్ ఏఎన్ఎంలు, మా గ్రామ కార్యదర్శులు, మా మున్సిపల్ కార్మికులు, మా గ్రామ పంచాయతీ కార్మికులు, మా ఆర్టీసీ కార్మికులు, కంపెనీలలో పనిచేసేటువంటి చిన్న జీతాలతో పనిచేసే మా కార్మికులు ఒక్కరు కాదు. ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ ఆకలి ఉంటుందో,
ఎక్కడ సమస్య ఉంటుందో ఆ టెంట్ కింద సంఘీభావం చెప్పే బిడ్డ ఈటల అనే విషయం మనకు తెలుసు. కాబట్టి నాకు ఆశీర్వదించింది ఒక్క పని కోసం కాదు, అనేక వర్గాల ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించుకొని నన్ను ఆశీర్వదించారు. ఈ గెలుపు కేవలం మా నాయకులు, కార్యకర్తలు, మా ఎంఆర్పిఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులతో పాటుగా అనేక మంది పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించుకోవాలని చెప్పి ఎర్రటి ఎండని కూడా లెక్క చేయకుండా, ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే పట్టుబట్టి జట్టు కట్టి ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చిన నా మలకాయి నియోజకవర్గ ప్రజానికానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మేము ఇది సామాన్యమైన విజయం కాదు. వాస్తవంగా ఇవాళ ఇక్కడ నాకు చరిత్ర లేకపోవచ్చు, కానీ తెలంగాణ చరిత్రనే ఇక్కడి చరిత్రగా మిగిలింది. కాబట్టి ఇవాళ గొప్పగా ఇంత మెజార్టీ మామూలుగా రాదు. 4 లక్షలు, 8,000 తక్కువ 4 లక్షల మెజార్టీ ఇచ్చి ఇవాళ గొప్ప విజయాన్ని చేకూర్చి నా బాధ్యత పెట్టలేకపోతే అయిపోయాడు. అక్కడ పెట్టలేకపోతే వాళ్ళే వస్తారు. కాబట్టి నేను మీ అందరికీ 2 హామీలు ఇస్తున్నా. ఒకటి, మీరు ఏ బాధ్యత నా భుజాల మీద పెట్టిండ్రో, ఏ నమ్మకాన్ని, ఏ విశ్వాసాన్ని నా మీద ఉంచిండ్రో ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రెండవ హామీ ఇస్తున్నా మీకు, మీరు ఎంత ఏ ఇంటికి పోయినా, ఏ వాడకట్టుకు పోయినా మీకు ఎక్కడ ఆయనకి ఎందుకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించలేదు, మిమ్మల్ని నిలదీయలేదు. ఎక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ వాడకట్టుకు పోయినా, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కావచ్చు, వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళు గుజరాతీలు కావచ్చు, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన భాష తెలియకపోయినా వాళ్ళు ఒకటే మాట, మేము రాజేంద్రన్నకే ఓటేస్తాం, మోడీ గారికే ఓటేస్తామని చెప్పారు. ఇవాళ మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 1,03,000 పైచలకి మెజార్టీ వచ్చింది. మల్లారెడ్డి గారు చెప్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో 76,000 ఓట్లు వస్తే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 పైచలకు అసెంబ్లీ 1,02,000 ఓట్లు వస్తే, ఇప్పటి ఎన్నికల్లో 1,77,000 ఓట్లు వేసింది కుత్బుల్లాపూర్. మా దివాకర్ ఒక మాట చెప్తుండు, 44 సంవత్సరాలుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్ళల్లో వత్తులేసుకొని తెలంగాణ వ్యాప్తంగా మాకు ఎప్పుడైనా అధికారం రాకపోద్దా అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తుందో, ఈ ఎన్నికలు రేపటి భవిష్యత్తుకు పునాది పడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది ఈ ఫలితాన్ని, ఈ విజయాన్ని చిన్నగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు గుర్తు చేస్తున్నా, మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ 28 పార్టీల కూటమితో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన సీట్లు 230 తప్ప అంతకంటే ఎక్కువ రాలే. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా కొన్ని మిత్రపక్షాలే 3-4 పార్టీలతో జతకట్టి ఎన్నికలకు పోతే 293 సీట్లతో ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది. మోడీ గారికి సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చింది భారత ప్రజలు. నేను అడుగుతా ఉన్నా, మీ 28 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా మీరు గెలిచిన సీట్లు 230 అయితే, భారతీయ జనతా పార్టీ ఒక్కటే 240 సీట్లు గెలుచుకున్న విషయాన్ని మీరు మర్చిపోతుందని మనం చేస్తున్నాం.
జనరల్గా 5 ఏళ్ళు పాలించిన పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వాలంటే ప్రజలు వెనుక ముందు అవుతూ ఉంటారు. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, మళ్ళీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది, మళ్ళీ 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే 5 ఏళ్ళకే అవకాశం ఇస్తాం తప్ప 10 ఏళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. పక్కకేమన్నా తమిళనాడు 10 ఏళ్ళకి ఇస్తే మళ్ళా అడ్రస్ లేకుండా పోతాను. ఇక్కడ కేసీఆర్ గారు నాకు ఎదురు లేదు, నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే పాలిస్తా, నా తర్వాత నా వారసులు వస్తానని చెప్పి ప్రకటిస్తే 10 ఏళ్లకు గుద్దుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది, లేవకుండా అయింది ఆ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, 1962 తర్వాత 1962 తర్వాత ఈ దేశంలో ఎక్కడ కూడా 10 ఏళ్ల కంటే ఒక ప్రభుత్వం ఉన్న సందర్భం లేదు. 1977 తర్వాత ఆనాడు జనతా పార్టీ రూపంలో అనేక పార్టీల కలయికతో అధికారంగా వస్తే ఎంతమంది ప్రధానమంత్రులు మారినరో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒకే ఒక సందర్భం, మన్మోహన్ సింగ్ గారు మాత్రమే 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది తప్ప ఆ తదుపరి ఎక్కడ కూడా 10 ఏళ్ళు పాలించిన పార్టీ లేదు. కానీ వాళ్ళ సంకీర్ణ రాజకీయాల ఈ కాలంలో ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతాడు, ఏ పార్టీ ఎవరితో జతగడుతుందో తెలియని ఈ పరిస్థితులలో ఇవాళ మోడీ గారికి 3వసారి అధికారం ఇచ్చిందంటే ఈ విజయాన్ని ప్రజలకు చెందకుండా, వాళ్ళు పంచుకోకుండా, వాళ్ళ సంతోషాన్ని ప్రకటించకుండా ఉండడం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మొన్న ఈ రాష్ట్రంలో ఏమన్నారు? మీరు 39% ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లకు చేరిందని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు డబ్బులు పంచిర్రు, మద్యాన్ని పంచిర్రు, అనేక రకాల డ్రామాలు వేసిండ్రు. ఎన్ని డ్రామాలు వేసినా కూడా మీకు వచ్చిన ఓట్లు కేవలం 40% అంటే 1% మాత్రమే పెరిగింది తప్ప అంతకంటే ఎక్కువ ఓట్లు పెరగలేదు అధికార పార్టీ కాంగ్రెస్కి. కానీ అదే భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో 21% ఓట్లు పెంచుకొని 35-36%తో రేపటి కాలంలో ఈ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానికం తన ఆత్మను ఆవిష్కరించే విషయాన్ని మనం మర్చిపోద్దని చెప్పి చేస్తున్నాం. అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కార్యకర్తలకు, మా నాయకులకు ఏ ఎన్నికలు వచ్చినా, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ మెంబర్ల ఎన్నికలు వచ్చినా, వాళ్ళు మండల పరిషత్తులైనా, జిల్లా పరిషత్తులైనా, కౌన్సిలర్లైనా, కార్పొరేటర్లైనా ఏ ఎన్నికలు కూడా తక్కువ చూడదు. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎట్లా కొట్లాడుతుందో, ఎంపీ ఎన్నికల కోసం ఎట్లా కొట్లాడుతుందో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అట్లే కొట్లాడుతుందని మనం చేస్తూ ఉన్నాం. పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కాదు, పార్టీ అంటే ఎంపీలు గెలిపించుకోవడం కాదు. పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనపడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు, వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే, కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు. మీకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం
ఎవరి జాగీరి కాదు. కొంతమంది అంటారు మొన్న కేసీఆర్ అనుకోండి ఇది నా జాగీరని, అటు పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో నా జాగీర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎవరి జాగీర్ కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఎప్పటికీ ఇవ్వాలైనా రేపైనా ఎప్పుడైనా జాగీర్ ప్రజలది మాత్రమే. ఓట్లు ప్రజలై ఆస్వాదించే అధికారం ప్రజలకు ఉండదు తప్ప నాయకులకు ఉండదు. కొనుక్కుంటే పదవి దొరకదు. మద్యం ఏరులై పారితే పదవి దొరకదు. అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు. ఈ పదవి ఇవాళ ఏ నియోజకవర్గంలో, ఇవాళ నాకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో, అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మను ఆవిష్కరించి ఆశ్రయిస్తే వచ్చింది పదవి తప్ప ఇది ఉత్తగా వచ్చింది కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ నమ్మకానికి మీ విశ్వాసానికి కట్టుబడి ఉండి మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే ఖర్చు పెడితే మీ నోట్ల నాలుకలేక ఉంటే ఒక్క మాటలో నా భాషలో చెప్పాలంటే ప్రజల కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తేనే మళ్ళీ దీవిస్తారు తప్ప మళ్ళీ కంటి కనపడకపోతే నువ్వు ఆక్రోశించినా గీ పెట్టినా ప్రలోభ పెట్టినా ఓట్లు వేయరు. మొన్న రేవంత్ రెడ్డికి ఏమైంది? ఏమన్నా రేవంత్ రెడ్డి ఇది నా సీటు, నా సిట్టింగ్ సీటు, నేను ముఖ్యమంత్రిని, నన్ను గెలిపించమని చెప్పి ఎంత ప్రాధేయపడ్డా నీ ముఖం ఇక్కడ ఎప్పుడు కనపడలేదు బిడ్డ అన్నారు ప్రజలు. నీ ముఖం ఎప్పుడు కనపడలేదు బిడ్డ. ఓటు వేసించుకున్నది మొదలు నీవేదో ప్రశ్నిస్తావనుకుంటే, నీవేదో ఎలుగబెడతావనుకుంటే, నీవేదో అభివృద్ధి చేస్తావనుకుంటే, నీవేదో పట్టించుకుంటావు అనుకుంటే ఆనాడు పాపమని ప్రభుత్వం మీద కొట్లాడతామని నీకు ఓటు వేస్తే నీ ముఖం ఎప్పుడు కనపడలే కదా బిడ్డ అని గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోయింది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవ్వరు కూడా విర్రవీగద్దు. వాళ్ళు కార్పొరేటర్ కావచ్చు, వాళ్ళు కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఎంపీ కావచ్చు, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే ఉంటాం. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే పార్టీ గెలుస్తా తప్ప లేకపోతే గెలవదు. అందుకే చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు, చరిత్ర తిరాసేది ఇవాళ అజేయమైనటువంటి శక్తినిచ్చేది ప్రజలు మాత్రమే, అశేష ప్రజలు మాత్రమే అని మనం చేస్తున్నాం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అక్కిచ్చిండు, 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడు కూడా ఒకటే ఓటు అక్కిచ్చిండు. నాయకుడు అనివార్యంగా నా గుడిసెల్లో ఉన్న కుమరన్నకు కూడా దండం పెట్టవలసిందే. ఆయన వేసేది ఒక ఓటు, బంగ్లాలో ఉన్నవాళ్ళు వేసేది కూడా ఒకటే ఓటు. మీకు హామీ ఇస్తా ఉన్నా, నాకు తెలిసి కుత్బుల్లాపూర్లో మినీ ఇండియా మల్కాజ్గిరి, అందులో ప్రముఖ పాత్ర పోషించే మినీ ఇండియా నా కుత్బుల్లాపూర్. మొత్తం ఈ పార్లమెంట్లో 7 లక్షల పైచిలకు ఓట్లతో అతిపెద్ద నియోజకవర్గం ఈ పార్లమెంటు. రేపు డీలిమిటేషన్ 2026లో వస్తే ఈ నియోజకవర్గం 3 ఎమ్మెల్యే స్థానాలు చేయగలిగే ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మల్కాజ్గిరి చిన్నదా? ఇది దేశం మొత్తంలో, ప్రపంచంలో కూడా ఒక దేశానికంటే కూడా అతి ఎక్కువ ఓట్లున్న ఏకైక నియోజకవర్గం ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. 38 లక్షలు రోజు రోజుకు పెరిగేది ఇక్కడనే. రేపు సిటీ, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఇవాళ మల్కాజ్గిరిలో జరుగుతుంది. రేపు గడికేసర్ కావచ్చు, శామిరిపేట కావచ్చు, ఇవాళ మన దుండిగలు కావచ్చు, సూరారం కావచ్చు, కొంపలు ఎప్పుడో దాటేమైంది, మేడ్చల్ కావచ్చు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఆవరించిన నియోజకవర్గం ఎల్బీ నగర్లో మొదలు పెడితే, ఇక్కడో ఆయత్ నగర్లో మొదలు పెడితే, ఇక్కడ అల్లాపూర్ వరకు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టున్న నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే మొన్నటి విజయం జిహెచ్ఎంసీని సంపూర్ణంగా విజయం సాధించింది
భారతీయ జనతా పార్టీ. అటు పక్కకు చేవెళ్ళ, మీరు ఇటు పోతే మెదక్, ఇటు వస్తే మనది. ఇలా సంపూర్ణంగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ మీద సంపూర్ణమైన విజయం దక్కించుకొని రేపు తెలంగాణ పల్లెలకి, తెలంగాణ జిల్లాలకి ఒక విశ్వాసాన్ని కట్టబెట్టింది నా జిహెచ్ఎంసీ హైదరాబాద్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల నేను ఒకటే మా కార్యకర్తలకు, నాయకులకు కొత్తవాని కాదు. నేనేదో మళ్ళీ గల్లెలో పోయి ఏ సమస్యలు ఉంటాయో నాకు తెలుసు. నాకు 4 బాధ్యతలు ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ సమస్యలు పరిష్కారం చేయగలుగుతామో ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా మీ వెంట ఉంటా, పరిష్కరిస్తా అని చెప్పి మాటిస్తున్నా. రెండో మాట చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేను 20 ఏళ్ళుగా 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన వాడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వాడిగా, ఆ సిస్టమ్ అంటే ఏందో, పాలసీ అంటే ఏందో, పనులు అంటే ఏందో తెలిసిన వాడిగా, నాకు అక్కడ ఏ పార్టీ అధికారం ఉంది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల పైసలు కాబట్టి నాకు జిమ్మదారితనం ఉంది. అక్కడి నుంచి వచ్చేటువంటి అభివృద్ధి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా అని చెప్పి రెండో మాట ఇస్తున్నా మీకు. మూడో మాట, స్థానిక సంస్థలు ఉంటాయి, కౌన్సిలర్లు ఉంటారు, ఇక్కడ కార్పొరేటర్లు ఉంటాయి. ప్రతి మీటింగ్ నేను పోతా, అక్కడ ఏం చేయగలమో ఆ పనులు కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఏ పని ప్రజలకు అవసరం ఉన్నా ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట రావద్దు నాయకుడు. చట్టాలు దేవుడు చేయడు సుమా, చట్టాలు చేసేది, లోకల్గా చట్టాలు చేసేది జిహెచ్ఎంసీ, రాష్ట్రానికి చట్టాలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో చట్టాలు చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ఓట్లేస్తే వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రజలకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కరించాలి తప్ప దానికి అడ్డం పెట్టే ప్రయత్నం చేసే పార్టీ కానీ ప్రభుత్వం కానీ నాయకుడు కాదని నేను భావిస్తా. కాబట్టి ఏ సమస్య అయినా కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. కుల సంఘాల భవనాలు కావచ్చు, కమ్యూనిటీ లెవెల్లో ఉండేటువంటి అవి కావచ్చు, అవి రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రేపు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇవన్నిటి విషయంలో నేను మీకు ముందు నిలుస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు అమలు కాలే. ఎవరికి అమలు కాలే? 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. 4,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఇచ్చింది ఒకటే ఒకటి, నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం ఓ గాడిద గుడ్డు పట్టుకొని తిరిగిండు. అది వర్తించేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది. అది మళ్ళీ పట్టుకొని తిరుగు, మళ్ళీ గట్నే గాడిద గుడ్డు పట్టుకొని పోతావు తప్ప లేకపోతే నీకు బరకత్ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఆనాడు ఏం మాట్లాడినావో అవి గుర్తు చేసుకో. ప్రజలకు నేను గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు, ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు, 6 నెలలు గడిచిపోయినప్పటికి కూడా ఒక్క హామీ అమలు చేయకుండా పిట్టల దొరలాగా అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం, కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అవునా కాదా? తెలంగాణ ప్రజలను ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వీటన్నిటి మీద కొట్లాడే బాధ్యత ఉన్నవాడు కాబట్టి, కొట్లాడేందో తెలిసిన వాడి కాబట్టి తప్పకుండా కొట్లాడతా. 4వది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ మున్సిపాలిటీ కార్మికుల నుంచి మొదలుపెట్టి, ఆశా వర్గాల నుంచి మొదలుపెట్టి ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలకి 20 ఏళ్ళుగా ఎట్లా అండగా ఉన్నానో రేపు కూడా మీకు అండగా ఉంటా, ఫైట్ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసేది అయినప్పటికీ తప్పకుండా అడుగుతాం, ఏది న్యాయమో ఏది అవసరమో
ఆ న్యాయానికి అవసరం కట్టుబడి ఉండదు తప్ప వాటిగా అధికారం కోసం పెదవులు మూసే వాళ్ళని కాదని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కాలాతీతమైంది, టైం అయిపోయింది కాబట్టి చివరికి ఒక మాట చెప్తున్నా, మా కార్యకర్తలుగా నాయకులుగా ప్రజల చెంతకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోండి, ఉన్నంతలో ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మేము రేపు అన్ని వార్డులకు వస్తాం, ఎందుకంటే మేము మొత్తం వాడకట్టు తెలియదు కాబట్టి, అందరు తెలిసిన వారు కాదు కాబట్టి ఒక 3 నెలలో 4 నెలలో తప్పకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతా, అందరినీ కలిసే ప్రయత్నం చేస్తా, అన్ని సమస్యలు తప్పకుండా రాసుకుంటా, ఉన్నంతలో తొందరగా పరిష్కారం చేస్తా అని చెప్పి మనం చేస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. హలో, అందరినీ కల్పిస్తాం, ఎవరు తొందరపడి దయచేసి అందరూ అమ్మా ఇట్లా తొందరపడారు. ఇప్పుడు మన ఎంపీ గారికి, రాజన్న గారికి, మన మల్లారెడ్డి గారు, మరి అందరూ కూడా చాలా సత్కరిస్తారు. అసెంబ్లీ తరఫున వారికి సన్మానం చేసేసి